ఎంతో రుచిగా ఉండేటువంటి టమాటా కొత్తిమీర పచ్చడి కోసం నేను ఇక్కడ బాణాలు పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 20-25 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. అది కొంచెం వేగుతుండగా మనం టమాటాని క్యూబ్స్ లో కట్ చేసుకుంటూ ఉండట అది యాడ్ చేసేసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి మగ్గించుకుంటామండి. టమాటాలోంచి వాటర్ రిలీజ్ అయ్యి దానిలో అది చక్కగా సాఫ్ట్ గా ఉడికిపోతుంది అనమాట. మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక బంచి కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకుని రఫ్ గా చాప్ చేసుకుని యాడ్ చేసేసుకున్నాం. ఆ వేడికి చక్కగా అది మగ్గిపోతుంది అనమాట. కలంలో ఒక 15 వరకు వెల్లుల్లి డబ్బులు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని మంచిగా దంచుకుని పెట్టేసుకుంటున్నాను. వెల్లుల్లి జీలకర్ర ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది మనం మగ్గించుకున్న దాంట్లోనే వేసేసుకుని జస్ట్ ఇట్లా మెదిపేసుకుంటున్నాను అనమాట. మెత్తగా ఉడికిపోయింది కదండి, చాలా ఫాస్ట్ గా మెదిగిపోతుంది. ఇంకా కచ్చబచ్చగా ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని మంచిగా వేపించుకున్న తర్వాత మనం ఇందాక మెదిపి పెట్టుకున్నటువంటి పచ్చడి మిశ్రమంలో యాడ్ చేసేస్తాం అనమాట. యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్